హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ 9488. బీట్రూట్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలా సింపుల్గా, అసలు బీట్రూట్ తినని వాళ్ళే ఉండరు. కొంతమంది చాలామంది తినను అంటారు, కానీ బీట్రూట్ చాలా హెల్త్కి మంచిదండి. బ్లడ్ చాలా ఇంప్రూవ్ చేస్తుంది. మనం ఇలాగే ముందుగా పోపు వేసుకోండి. కొద్దిగా అల్లం కూడా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయకుండా ఇలాగ అల్లం కొద్దిగా తురిమేసేసి వెల్లుల్లిపాయలు కూడా వేసాను. కొద్దిగా ఉల్లిపాయ వేసి కట్ చేసి వేసుకోండి. ఏంటంటే మనకి ఇక్కడ బీట్రూట్ తురుముకోవాలి, అది ఒక్కటేనండి పని. కొద్దిగా టైం ఎక్కువే పడుతుంది. తురిమితేనే తింటారు. ఒకవేళ మనం పీసెస్గా కట్ చేసి కర్రీ చేసామనుకోండి అసలే తినరు. ఇలాగైతే మాకు పెద్ద పాపకి చాలా ఇష్టం అండి. ఎప్పుడైనా నాకు బీట్రూట్ కర్రీ చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటుందండి. రైస్ కూడా మనం కలుపుకొని తిన్నామంటే అసలు ఎంత కలర్ఫుల్గా ఉంటుందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. బీట్రూట్ మనం ఫ్రెష్గా ఎప్పటికప్పుడు తెచ్చుకున్నప్పుడే చేసేసుకోండి. బీట్రూట్ లేదంటే మెత్తపడిపోయినాయి అనుకోండి కర్రీ కూడా టేస్ట్ రాదును, టేస్ట్ అంతగా బాగోదు. అందుకని మనం ఫ్రెష్గా ఎప్పుడు తెచ్చుకుంటామో బీట్రూట్ 1 వీక్లో 1 టైం పెట్టుకోండి. ఇలాగా కర్రీ చేసేసుకున్నాం అనుకో చాలా బాగుంటుందండి. టేస్ట్ చపాతీల్లోకి కూడా బాగుంటుంది. లేదంటే ఇలాగా కర్రీ లాగా చేసేసుకోండి. ఒకరోజు సైడ్ డిష్గా చారు పెట్టుకోండి, చాలా బాగుంటుందండి టేస్ట్. బాగా మగ్గనిచ్చేసి ఉప్పు కారం వేసేసుకోండి, కర్రీ రెడీ అయిపోతుంది. వీడియో చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్.